నమస్కారం అండి. మరొకసారి మీ ముందుకు వచ్చాను. బాగున్నారా? మీరు బాగోవాలని నా ఆశ, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ రోజుల్లో చాలామందికి చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుందండి. మన భారతదేశంలో ఎక్కడ చూసినా, ఎవరిని చూసినా హెచ్డిఎల్, ఎల్డిఎల్, ట్రైగ్లిజరైడ్స్ టెస్ట్ చేసినట్లయితే, లిపిడ్ ప్రొఫైల్ చేసినట్లయితే అందరికీ కూడా ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుందండి. అలాగే ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా ఉంటుందండి. ఇది ఎందుకు ఇలా ఉంటుందంటే మన ఇండియా యొక్క ఫుడ్ యొక్క కల్చర్, అందరూ తినే ఆహారం ఒకలాంటిది కనుక అందరికీ ఎవరికి చూసినా ఎల్డిఎల్ ఎక్కువగా ఉంటుంది, ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా ఉంటుంది, హెచ్డిఎల్ తక్కువగా ఉంటుందండి. ఈ ఎల్డిఎల్ ఎక్కువ ఉండడం వల్ల అందరికీ ఎక్కువగా స్ట్రోక్ రావడం, హార్ట్ అటాక్ రావడం జరుగుతుందండి. కొంతమంది ఊబకాయం పెరగడం, లివర్ కొవ్వు పట్టడం, అలాగే ఈ ప్రతి అవయవం కూడా చెడు కొలెస్ట్రాల్తో నిండడం వల్ల పనిచేసే తీరు చాలా తక్కువగా ఉంటుందండి. ప్రమాదాలు ఎక్కువగా ఉంటున్నాయండి. ఎంతోమంది ఈరోజు హార్ట్ అటాక్, స్ట్రోక్తో చనిపోవడానికి గల కారణం ఈ ఎల్డిఎల్ఏ. మన ఆహార విధానం మార్చుకోలేక మనం ఎప్పుడు కూడా రొటీన్ ఫుడ్ తినడం వల్ల మన ఆహార విధానం సరైన రీతిలో మెయింటెనెన్స్ చేయకపోవడం వల్ల ఈ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుందండి. చాలామందికి ఈ ట్రైగ్లిజరైడ్తో పాటు ఎక్కువగా ఉంటుంది, హెచ్డిఎల్ తక్కువగా ఉంటుందండి. ఎల్డిఎల్ కొంతమందికి ఎక్కువగా ఉంటుందండి. మినిమం చాలామందికి కూడా ఎక్కువగా ఉంటుందండి. అయితే ఎక్సర్సైజ్ చేసి, ఫుడ్ మెయింటెనెన్స్ చేసి, సరైన రీతిలో మెయింటెనెన్స్ చేసినట్లయితే ఈ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గే అవకాశం, ట్రైగ్లిజరైడ్ తగ్గే అవకాశం ఉందండి. అయితే ఇప్పుడున్న సాధారణమైన పరిస్థితుల్లో భూమి మీద జరుగుతున్న ఆహార పదార్థాలతో మనం ట్రైగ్లిజరైడ్స్ను అలాగే ఎల్డిఎల్ని తగ్గించలేము, మంచి కొలెస్ట్రాల్ని పెంచుకోలేము, చెడు కొలెస్ట్రాల్ని తగ్గించుకోలేని పరిస్థితి ఏర్పడిందండి. అంత ఫెర్టిలైజర్ ఫుడ్డు, అలాగే కల్తీ నూనెస్, రిఫైండ్ ఆయిల్స్, కల్తీవి ఎక్కువగా, మటన్ ఎక్కువగా తినడం ఇలాంటివి చేయడం వల్ల కొవ్వు శాతం ఎక్కువగా పెరుగుతుందండి. ఈ ఆయిల్ ఫుడ్స్, ఆయిల్తో వేయించిన ప్రతి వస్తువు తినడం వల్ల, ఎక్సర్సైజులు తక్కువగా చేయడం వల్ల, ఆలోచనలు ఎక్కువగా చేయడం వల్ల ఈ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్ అనేది పెరుగుతుందండి. హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ మనకు పెరగాలండి. హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నట్లయితే ప్రమాదాల నుండి మనం తప్పింపబడతామండి. మన శరీరం కూడా సంతోషంగా, ట్రైగ్లిజరైడ్స్ ఎవరికైతే తక్కువగా ఉంటాయో, ఎల్డిఎల్ ఎవరికైతే తక్కువగా ఉంటాయో, హెచ్డిఎల్ ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో వాళ్ళు, అంటే కొవ్వు తక్కువగా ఉండాలి, చెడు కొవ్వు ఇంకా తక్కువగా ఉండాలి, మంచి కొవ్వు ఎక్కువగా ఉండాలండి మనకి. అయితే ఈ శరీరంలో లివర్ ఫ్యాటీ రావడం కానీ, ట్యూబుల్లో ఫ్యాటీ చేరుకుపోవడం కానీ, ఈ కొవ్వు అంతా చేరుకుపోవడానికి, సన్ప్లే పడడానికి, హార్ట్ అటాక్ రావడానికి గల కారణం ఈ ఎల్డిఎల్ను, ట్రైగ్లిజరైడ్సేనండి. అయితే దీని నుండి మనం ఎలా బయటపడాలి అంటే, ఇప్పుడు మనకు దొరికే చేపలు ఉన్నాయి కదండి, సముద్రం చేపలు, ట్యూనా ఫిష్ అని ఒకటి ఉంటుంది, సల్మాన్ చేపలు అని ఒకటి ఉంటుంది, ఒమేగా 3 ఫ్లాట్ అనే చేపలు సముద్రంలో ఎక్కువగా దొరుకుతాయండి. అవి మనము కొనుక్కొని రెగ్యులర్గా కానీ తిన్నట్లయితే ట్రైగ్లిజరైడ్స్ తగ్గుతాయి, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ పెరుగుతుందండి. WHO అధ్యయనాల ప్రకారం వాళ్ళు చేసే పరిశోధనలో వాళ్ళు ఇచ్చే రిజల్ట్ ఏంటంటే, ఎవరైతే ఎక్కువైతే చేపలు తింటారో వాళ్ళు హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గుతుందని చెప్తున్నారండి. అయితే ఈ రోజుల్లో శాకాహారులు చాలామంది ఉన్నారు. మీరు ఇదేంటండి చేపలే తినమంటున్నారు, చేపల్లోనంత మంచి ఉందా, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ తక్కువ ఉందా, ట్రైగ్లిజరైడ్స్ తక్కువ ఉన్నాయా, హెచ్డిఎల్ పెరుగుతుందా, మరి మేము చేపలు తినం, మా పరిస్థితి ఏంటని చాలామంది అడుగుతారు. కానీ భూమి మీద ఎవరైతే ఎక్కువ చేపలు తింటారో వాళ్ళు ఆరోగ్యవంతులుగా ఉంటారండి. వాళ్ళు తిరగలేదండి. ఎందుకంటే వాళ్ళు హెచ్డిఎల్ పెరుగుతుందండి, మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుందండి. కనుక చేపలు కనీసం రోజు తినలేకపోయినా వారానికి 2 సార్లు కానీ చేపలు తిన్నట్లయితే చాలా మంచిదండి. ఎందుకంటే పచ్చి చేపల్లో ఒమేగా 3 ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది. కనుక
శరీరానికి కావలసిన ప్రోటీన్ అందుతుంది, శరీరానికి కావలసిన మల్టీవిటమిన్స్, బి కాంప్లెక్స్ మొత్తం చేపలో ఉంటాయి కనుక విటమిన్స్ అందుతాయి. అలాగే చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. రోజు కూడా చేప తింటే నష్టం లేదండి. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఒక్కొక్క ముక్క, 2 ముక్కలు. ఇప్పుడు జపానీస్ కానీ కొంతమంది కొన్ని దేశాల వారు ప్రతి ఆహారంలోనూ ఒక ముక్క చేప ఉండేటట్టు చూసుకుంటారండి. చేపలో అంత ఆరోగ్యం ఉందండి. మరి చేప తిన్నవారి పరిస్థితి ఏంటి? వెజిటేరియన్ చాలామంది తింటారు, వాళ్ళ పరిస్థితి ఏంటంటే చేప ఆయిల్ అని దొరుకుతుంది, ఫిష్ ఆయిల్ అనేది దొరుకుతుందండి. అంటే చేప నుండి తీసే ఆయిల్ ఉంటుందండి. ఆయిల్ క్యాప్సూల్స్ రూపంలో దొరుకుతాయండి. అవి మనం ఆ శాకాహారులు ఆ క్యాప్సూల్స్ వేసుకున్నట్లయితే మీకు చెడు కొలెస్ట్రాల్ పోయి మంచి కొలెస్ట్రాల్ వస్తుందండి. ఇదేంటండి, అది చేప నుండి తీసిందే కదా, మరి అది వెజ్ కదంటే, ఇప్పుడు మీరు కోల్గేట్ బ్రష్ చేస్తున్నారు. కోల్గేట్ బ్రష్ ఎక్కడి నుండి వచ్చింది? ఆ బ్రష్ పేస్ట్ ఎక్కడి నుండి వచ్చింది? అది ఎముక పిండి, ఏ బెసం ఉందని ఎముక పిండితో చేస్తారు. ఆ ఎముక పిండితో చేయడం వల్ల మన పళ్ళు తెల్లగా వస్తాయి. మరి ఉదయం లేవగానే బ్రష్ చేసేటప్పుడు అలాగే మనం చాలా ఐటమ్స్ కూడాను మీకు తెలియదో కానీ కేక్స్, అలాగే చాలా ఫుడ్ ఐటమ్స్ అన్నిటిలోనే ఇవన్నీ కలుస్తుందండి. శాకాహారులు మేము తిన్నంటే ఆ క్యాప్సూల్స్ వేసుకోవడమే, దానివల్ల ప్రాబ్లం లేదు. ఫిష్ ఆయిల్ క్యాప్సూల్స్ దొరుకుతాయి, దానివల్ల వేసుకుంటాం. మరి ఇంకో ప్రత్యామ్నాయం లేదండి, లేకపోతే ఇంక చెప్పడానికి. మంచిగా ఒమేగా ఫ్యాట్ దొరుకుతుంది, ప్రోటీన్ దొరుకుతుంది, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది, ట్రైగ్లిజరైడ్స్ తగ్గుతాయండి. మీ గుండెకి ఆరోగ్యం అండి. పదిలంగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు, జీవితాంతం సంతోషంగా ఉంటారండి. ఆ ఫిష్ ఆయిల్ మీరు క్యాప్సూల్స్ వేసుకోండి, మిగతా వారు చేపలు తినండి. మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోమని మరొకసారి మీ అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను.